హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎస్జిటి వాళ్ళ పేపర్ 29/2/2024 సెషన్ 2లో ఇచ్చినటువంటి ఈవీఎస్ 30 బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించి క్విక్ రివిజన్ కింద సైకాలజీ, తెలుగు, ఈవీఎస్, సైన్స్, సోషల్ మెథడాలజీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ముందుగా ఈవీఎస్లో ఫస్ట్ బిట్ చూద్దాం. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటారు. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటాం. కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ 2 పంట. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దాన్ని పంట అంటారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది? మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నైలాన్ అండి. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఆప్షన్ 3 నైలాన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జ్వలన ఉష్ణోగ్రత. ఆప్షన్ 1 జ్వలన ఉష్ణోగ్రత రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఖగోళ శాస్త్రం అండి. ఆప్షన్ 2 ఖగోళ శాస్త్రం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, కస్కుట మొక్క దీనికి ఉదాహరణ? కస్కుట మొక్క దీనికి ఉదాహరణ? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి పరపోషకం. ఆప్షన్ 2 పరపోషకం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం ఏది? సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం ఏది? ఆప్షన్ 1 సంయుక్త బీజం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వీడియో చివరి వరకు చూడండి, అలాగే ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కూడా కామెంట్ చేయండి. విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఏది? విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఏది? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి విద్యుత్ గంట. ఆప్షన్ 1 విద్యుత్ గంట రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది? భారతదేశంలో గల మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఆప్షన్ 4 సాత్పురా జాతీయ ఉద్యానవనం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విలన్స్కు ఇచ్చిన అవార్డు? సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విలన్స్కు ఇచ్చిన అవార్డు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రామన్ మెగసెసే అవార్డు. బెజవాడ విలన్స్కి ఇచ్చిన అవార్డు రామన్ మెగసెసే అవార్డు అండి. ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, గుండెలోని పై 2 గదుల్ని ఏమంటారు? గుండెలోని పై 2 గదుల్ని ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 కర్ణికలు అని అంటారు. తర్వాత ప్రశ్న, అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానాన్ని ఏమంటారు? అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానాన్ని ఏమంటారు? ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కూడా కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఎగుమతి. అధికంగా ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపడాన్ని ఎగుమతి అని అంటారు. తర్వాత ప్రశ్న, అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. క్రింది వాటిలో అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇనుము, కోబాల్ట్. రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విజయనగరం, బొబ్బిలి. బొబ్బిలి యుద్ధం విజయనగరం, బొబ్బిలి మధ్య జరిగింది. తర్వాత ప్రశ్న, కైలాసనాథ దేవాలయం ఎక్కడ ఉంది? కైలాసనాథ దేవాలయం ఇచ్చట కలదు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 కాంచీపురం. కైలాసనాథ దేవాలయం ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 కాంచీపురంలో ఉంది. తర్వాత ప్రశ్న, ప్రపంచ జల దినోత్సవంను ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మార్చి 22. ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే రోజు మార్చి 22. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఆప్షన్ 4 లెదాంగ్ మరియు అర్జెంటీనా అవుతుంది. తర్వాత ప్రశ్న, అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉండేది. క్రింది వాటిలో అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉండేది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 గోదావరి నది ఒడ్డున ఉండేది. ఆప్షన్ 3 గోదావరి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 గౌతమ బుద్ధుడు. ఆర్య సత్యాలు గౌతమ బుద్ధుడి యొక్క బోధనలు అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించారు. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించేవారు. ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్ వారి కాలంలో ప్రజలు వారి ఇండ్లలోని నాణేలను ముద్రించుకునేవారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఆప్షన్ 4 చార్లెస్ కారన్ వాలిస్ వారి కాలంలో. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, కొండపల్లి కోటను నిర్మించినది ఎవరు? క్రింది వారిలో కొండపల్లి కోటను నిర్మించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ముసునూరి నాయకులు. కొండపల్లి కోటను నిర్మించినది ముసునూరి నాయకులు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఇండికా గ్రంథం. ఆప్షన్ 3 ఇండికా గ్రంథం రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్గా స్కోర్ చేశారో కూడా కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 యుద్ధాలు. యుద్ధాల సమయంలో కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ప్రదర్శించేవారండి. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది? ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి నార్వే. ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశ్యాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అని అన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి కన్నింగ్ హోమ్. ఆప్షన్ 4 కన్నింగ్ హోమ్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం ఏంటి? ఒంటెను ఎడారి ఓడ అని అనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం ఏంటి?
ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, విషయ అవగాహన. ఆప్షన్ 1 విషయ అవగాహన రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయం పడినది ఏది? విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడినది ఏది? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి, రూబిక్స్. ఆప్షన్ 1 రూబిక్స్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సాంఘిక శాస్త్రంలో విషయావగాహనకు గల భారత్వ శాతం ఎంత? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి, 40%. భారత్వ శాతం 40% అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని ఇలా పిలుస్తారు. పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పోర్ట్ఫోలియో. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 పోర్ట్ఫోలియో. తర్వాత ప్రశ్న, విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది ఎవరు? విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 రాల్ఫ్ టైలర్. ఆప్షన్ 3 రాల్ఫ్ టైలర్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.